Hello everyone, welcome to Shine India Arcade tutorial. Today we are going to discuss about Indian Economy Model Paper 9. ఇప్పటివరకు చేసిన 8 మోడల్ పేపర్స్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ఆల్ వీడియోస్ ప్లీజ్ చెక్ ఇన్ ప్లేలిస్ట్. సో మోడల్ పేపర్ 9 క్లాస్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. 1931 to 32లో డాక్టర్ వికేఆర్ వీరావు భారతదేశ తలసరి ఆదాయాన్ని ఎంతగా అంచనా వేశారు? ఆన్సర్ రూపాయలు 65. స్వాతంత్ర్యానంతరం మొదటి 3 దశకాల్లో జరిగిన వృద్ధిని హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించిన వారు ఎవరు? ఆన్సర్ ప్రొఫెసర్ రాజకృష్ణ. జాతీయ ఆదాయ లెక్కింపులో భాగంగా సేవారంగంలోని ఉపరంగాల భాగస్వామ్యాన్ని లెక్కించేందుకు వినియోగించే పద్ధతి ఏది? ఆన్సర్ ఆదాయ మదింపు పద్ధతి. నెక్స్ట్ 2014-15లో పారిశ్రామిక రంగ స్థూల మూలధన కల్పనలో వృద్ధి ఏది? ఆన్సర్ -3.6. ఆన్సర్ వచ్చేసి 3.6%. నెక్స్ట్ 2015-16లో ముందస్తు అంచనాల ప్రకారం తయారీ రంగంలో వృద్ధి ఏది? ఆన్సర్ 9.5%. నెక్స్ట్ 2015-16లో స్థిర ధరల వద్ద భారతదేశ తలసరి స్థూల దేశీయోత్పత్తి ఎంత? ఆన్సర్ రూపాయలు 88,472 రూపీస్. నెక్స్ట్ జాతీయ ఆదాయ లెక్కింపులో డిఫేటర్ను ఎందుకు వినియోగిస్తారు? ధరల ప్రభావాన్ని తొలగించేందుకు వినియోగిస్తారు. నెక్స్ట్ మార్కెట్ ధరల వద్ద నికర జాతీయోత్పత్తిలో కలిసి ఉండేవి ఏవి? పరోక్ష పన్నులు, సబ్సిడీలు. గ్రీన్ జీఎన్పి అంటే ఏంటి? ఆన్సర్ జాతీయ ఆదాయ గణనలో పర్యావరణ నష్టాన్ని పరిగణలోకి తీసుకోవడం. నెక్స్ట్ ఆదాయ చక్రీయ ప్రవాహంలో తగ్గుదలకు కారణమయ్యేది ఏంటి? ఆన్సర్ పొదుపు. నెక్స్ట్ నిజ జాతీయ ఆదాయంగా పరిగణించే భావన. ఆన్సర్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. నెక్స్ట్ వన్ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏర్పడే సమస్యలు ఏంటి? ఆన్సర్ ఒక వస్తువు విలువను 2 సార్లు లెక్కించడం, లావాదేవీలు ద్రవ్య రూపంలో జరగకపోవడం. నెక్స్ట్ వన్ భారతదేశంలో పొదుపు రేటు తక్కువగా ఉండటానికి కారణం ఏంటి? ఆన్సర్ తలసరి ఆదాయం తక్కువ. నెక్స్ట్ వన్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా జీడిపి బేసిక్ ధరల వద్ద జీవీఏకు మధ్య ఉన్న తేడా. ఆన్సర్ జీవీఏ బేసిక్ ధరలకు ఉత్పత్తి పన్నులను కలిపి ఉత్పత్తి సబ్సిడీలను తీసివేయాలి. నెక్స్ట్ 2014-15లో జీడిపిలో స్థూల మూలధన కల్పన పెట్టుబడి రేటు ఎంత? ఆన్సర్ 34.2%. నెక్స్ట్ వన్ ఆర్థిక పరిభాషలో శ్రామికుని ఉపాంత ఉత్పాదకత శక్తి 0 అయితే దాన్ని ఏ నిరుద్యోగంగా పిలుస్తారు? ఆన్సర్ ప్రచ్ఛన్న నిరుద్యోగం. నెక్స్ట్ వన్ జాతీయ పనికి ఆహార పథకాన్ని 2004 నవంబర్ 14న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఆలూరు. నెక్స్ట్ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన స్థానంలో 2008 నుండి ఏ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు? ఆన్సర్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. నెక్స్ట్ వన్ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో విలీనమైన పథకాలు ఏంటి? ఆన్సర్
జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన ఉపాధి హామీ పథకం. నెక్స్ట్ వన్, నిరుద్యోగ నిర్మూలనకు ప్రణాళిక సంఘం 11 అంశాల కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించింది? ఆన్సర్ 1953 ఇయర్. నెక్స్ట్, పేదరిక అంచనాలో భాగంగా పేదరికం అంతరం స్క్వేర్డా పేదరిక అంతరం తలల లెక్కింపు సూచీని ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ గౌరవ్ దత్తా. నెక్స్ట్ వన్, రాగ్నర్ నర్క్సా అభిప్రాయంలో ప్రచ్ఛన్న నిరుద్యోగితను అభివృద్ధికి సాధనంగా ఏ దేశాలు ఉపయోగించుకోవచ్చు? ఆన్సర్ అభివృద్ధి చెందుతున్న దేశాలు. నెక్స్ట్ వన్, పేదరిక అంతరం అంటే ఏంటి? ఆన్సర్ దారిద్ర్య రేఖ సగటు పేదరిక రేఖ దిగువన ఉన్న జనాభా. నెక్స్ట్ వన్, భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడంలో విశేష కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ దండేకర్ రథ్. నెక్స్ట్, భారతదేశంలో ఆదాయ అసమానతల పెరుగుదలకు కారణం ఏంటి? ఆన్సర్ అభివృద్ధి ప్రక్రియలో భాగంగా వివిధ వర్గాల ప్రజల ఆదాయాల్లో తేడా, ప్రాంతీయ వృద్ధిలో తేడా, ఉపాధి కల్పన సరిపోయినంతగా లేకపోవడం, ఆస్తుల పంపిణీలో అధిక అసమానతలు. నెక్స్ట్ వన్, 2011-12లో పేదరిక అంచనాలో భాగంగా టెండూల్కర్ మెథడాలజీ ప్రకారం తలసరి వినియోగ వ్యయాన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రోజుకు ఎంతగా తీసుకున్నారు? ఆన్సర్ గ్రామీణ ప్రాంతాల్లో 27 రూపీస్, పట్టణ ప్రాంతాల్లో 33 రూపీస్. నెక్స్ట్ వన్, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదరిక అంచనాకు రంగరాజన్ ప్యానెల్ తలసరి వినియోగ వ్యయాన్ని రోజుకు ఎంతగా తీసుకుంది? ఆన్సర్ గ్రామీణ ప్రాంతాల్లో 32 రూపీస్, పట్టణ ప్రాంతాల్లో 47 రూపీస్. నెక్స్ట్ వన్, స్వల్ప వ్యవధిలో విస్తృత ప్రాంతంలో సామాజిక అభివృద్ధి లక్ష్యంగా 1953లో ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఆన్సర్ జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం. నెక్స్ట్ వన్, ఆదాయ వాస్తవ పంపిణీని సూచించే రేఖ ఏది? ఆన్సర్ లారెంజ్ వక్రరేఖ. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పాలనలో భారతదేశంలో జరిగిన ఆర్థిక దోపిడీని ఏ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు? ఆన్సర్ డ్రెయిన్ ఆఫ్ వెల్త్. నెక్స్ట్ వన్, 2015-16లో వినియోగ ధరల సూచి ఉమ్మడి సగటు ఎంత? ఆన్సర్ 4.9%. నెక్స్ట్ వన్, 2011లో దేశంలో మొత్తం గ్రామీణ కుటుంబాల సంఖ్య ఎంత? ఆన్సర్ 17.91 crores. నెక్స్ట్ వన్, ఉపాధి కల్పనకు ప్రత్యేక పథకాలు ఏ ప్రణాళిక నుండి ప్రారంభమయ్యాయి? ఆన్సర్ 5వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ వన్, పనిలో పాల్గొనే శ్రామిక శక్తి అంటే ఏంటి? ఆన్సర్ శ్రామిక శక్తిలో భాగంగా ఉండి వాస్తవంగా ఉపాధి పొందే శ్రామిక శక్తి. నెక్స్ట్ వన్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? ఆన్సర్ ఆజీవిక. నెక్స్ట్, 11వ ప్రణాళికలో 58 మిలియన్ల ఉపాధి అవకాశాలను ఎన్ని అధిక వృద్ధి రంగాల్లో కల్పించాలని నిర్ణయించారు? ఆన్సర్ 21. నెక్స్ట్, గున్నార్ మిర్డాల్ రాసిన గ్రంథం ఏది? ఆన్సర్ ది ఛాలెంజ్ ఆఫ్ వరల్డ్ పావర్టీ. నెక్స్ట్ వన్, గ్రామీణాభివృద్ధికి ఆర్థిక సాంకేతిక సహాయాన్ని అందించేందుకు 1986లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది. ఆన్సర్ కపార్టా. నెక్స్ట్ వన్,
వ్యవసాయం, వినియోగదారు, వస్తు ఉత్పత్తి పరిశ్రమలకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక ఏది? ఆన్సర్ ప్రజా ప్రణాళిక. నెక్స్ట్, వివిధ పెట్టుబడి మార్గాంతరాలకు ఆర్థిక వనరుల కేటాయింపునకు సంబంధించిన ప్రణాళిక ఏది? ఆన్సర్ ఆర్థిక ప్రణాళిక. నెక్స్ట్ వన్, వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక. ఆన్సర్ గాంధేయ ప్రణాళిక. నెక్స్ట్ వన్, ఏ ప్రణాళికలో విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో తీవ్ర లోటు ఏర్పడింది? ఆన్సర్ 7వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ వన్, ఎన్నో ప్రణాళిక నుంచి సూచనాత్మకత ప్రణాళిక అమలు చేశారు? ఆన్సర్ 8వ ప్రణాళిక. నెక్స్ట్, కుటీర జ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ 1988 to 89. నెక్స్ట్ వన్, మహిళా సమృద్ధి యోజనను 2001 నుండి ఏ పేరుతో పిలుస్తున్నారు? ఆన్సర్ మహిళా స్వయం సిద్ధ యోజన. నెక్స్ట్, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి సమానత్వం ఏ ప్రణాళిక లక్ష్యం? ఆన్సర్ 9వ ప్రణాళిక. నెక్స్ట్, ఆహారం, పని, ఉత్పాదకతను ప్రాధాన్యం ఇచ్చిన ప్రణాళిక ఏది? ఆన్సర్ 7వ ప్రణాళిక. గ్లోబల్ జెండర్ గ్యాప్ 2016లో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ 87. నెక్స్ట్, ఇటీవల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఆయు ప్రమాణం అధికంగా నమోదైన రాష్ట్రం ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ 2017లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 130. నెక్స్ట్, జాతీయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయించింది? ఆన్సర్ 2005 Jan 27. నెక్స్ట్ వన్, భారీ పరిశ్రమలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తూ అవస్థాపన సౌకర్యాలపై దృష్టి పెట్టడం ఏ ప్రణాళికలో ప్రారంభమైంది? ఆన్సర్ 8వ ప్రణాళిక. నెక్స్ట్ వన్, నెలవారీ తలసరి వినియోగాన్ని 1960 to 61 ధరల వద్ద గ్రామీణ ప్రాంతాల్లో 15 రూపీస్, పట్టణ ప్రాంతాల్లో 22.5గా తీసుకొని 1956 to 57లో దేశంలో పేదరికాన్ని అంచనా వేసిన వారు ఎవరు? ఆన్సర్ ఎం అహ్లూవాలియా. నెక్స్ట్ వన్, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో భాగమైన పథకాలు ఏంటి? ఆన్సర్ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం. నెక్స్ట్ వన్, 1973లో నిరుద్యోగంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ అభిప్రాయంలో 1971లో దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎంత? ఆన్సర్ 18.7 మిలియన్స్. నెక్స్ట్, సింద్రి ఎరువుల కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జార్ఖండ్. నెక్స్ట్ వన్, 2వ ప్రణాళికను ధైర్యంతో కూడుకున్న ప్రణాళికగా వర్ణించడానికి కారణం? ఆన్సర్ భారీ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడం. నెక్స్ట్, రష్యా సహకారంతో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ జార్ఖండ్. నెక్స్ట్, వార్షిక ప్రణాళికల కాలంలో ఎప్పుడు రూపాయి మూల్యహీనీకరణ జరిగింది? ఆన్సర్ 1966 జూన్. నెక్స్ట్ వన్, జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1978. నెక్స్ట్,
నిరంతర ప్రణాళికలతో ముడిపడి ఉన్న భారత ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ లక్డావాలా. నెక్స్ట్ వన్, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, సాంకేతికత, స్వావలంబనకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక ఏంటి? ఆన్సర్ 6వ ప్రణాళిక. నెక్స్ట్, ఏ కమిటీ సిఫార్సులను అనుసరించి 1982లో నాబార్డ్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ శివరామన్ కమిటీ. నెక్స్ట్, ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ ఎప్పుడు తీర్మానించింది? ఆన్సర్ 1950 మార్చ్ 15. నెక్స్ట్, నెహ్రూ ప్రోత్సాహకంతో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 1961. నెక్స్ట్, నీతి ఆయోగ్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 2015 Feb 8. నెక్స్ట్, టాస్క్ ఫోర్స్ ఆన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ను నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆన్సర్ 2015 మార్చ్ 16. నెక్స్ట్, ఆమ్ ఆద్మీ బీమా యోజన లక్ష్యం ఏంటి? ఆన్సర్ కుటుంబ పెద్ద లేదా కుటుంబంలో ఆదాయం సమకూర్చే సభ్యుడు ప్రమాదవశాత్తు మరణించిన వికలాంగుడైన ఈ పథకం కింద కుటుంబానికి ప్రయోజనం కల్పించడం. నెక్స్ట్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006ను ఎప్పటి నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పిలుస్తున్నారు? ఆన్సర్ 2009 అక్టోబర్. నెక్స్ట్, 11వ పంచవర్ష ప్రణాళికలో పొందుపరిచిన లక్ష్యాలు ఎన్ని? ఆన్సర్ 27. నెక్స్ట్ వన్, 11వ ప్రణాళికలో వనరుల కేటాయింపులో ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు? ఆన్సర్ సాంఘిక సేవలు. నెక్స్ట్ వన్, పేదరిక రేఖకు దిగువన ఉండి అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారి కోసం 2007 అక్టోబర్ 1న ప్రారంభించిన పథకం ఏంటి? ఆన్సర్ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకం. సో ఫ్రెండ్స్, ఇంతటితో మోడల్ పేపర్ 9 కంప్లీట్ చేయడం జరిగింది. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.